హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమో అండ్ సాది వ్లాగ్స్. ఈరోజు రెసిపీ ఏంటంటే కాజు బర్ఫీ లేదా కాజు కట్లీ. స్వీట్ షాప్లో ఎలా ఉంటుందో టేస్ట్ అలానే చేసుకుందాం సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో. ఇక్కడ నేనైతే జీడిపప్పు గుళ్ళు అనేవి తీసుకున్నాను. మీకు ఏవి ఉంటే అవి అండి, ఏ దొరికితే అవి. పప్పు ఉంటే పప్పు, గుళ్ళుగా ఉంటే గుళ్ళు, ఏవైనా తీసుకోవచ్చు. నేనైతే 2 కప్స్ ఇలా జీడిపప్పు గుళ్ళు అయితే తీసుకుని మిక్సీ అయితే పట్టేసుకున్నానండి. కోర్స్గా గ్రైండ్ చేసుకుని ఇలా ఈ విధంగా అయితే స్ట్రైనర్లో వేసుకుని ఇలాగ స్ట్రైన్ చేసుకోవాలి. ఇలా జీడిపప్పు పౌడర్ అయితే ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ అయితే మనం పంచదార 2 కప్స్ నేను జీడిపప్పు తీసుకున్నాను కదా, 1 కప్ అయితే షుగర్ తీసుకున్నాను. కొంచెం ఒక పావు కప్పు వాటర్ అనేది యాడ్ చేసి స్టవ్ వెలిగించి ఇంకా మనం తిప్పుతూ ఉండాలండి, లేకపోతే అడుగు పడుతుంది. పంచదార అనేది తీగ పాకం అయితే రావాలి. చూడండి, ఈ విధంగా తీగ పాకం అయితే రావాలి. లేత తీగ పాకం వచ్చిన తర్వాత జీడిపప్పు పౌడర్ ఉంది కదా, జల్లించి పెట్టుకున్నది, అదైతే వేసేసుకుని ఎక్కడ కూడా ఉండలనేది లేకుండా ఇలా ఈ విధంగా అయితే మొత్తం తిప్పేలాగా అయితే మనం తిప్పేసుకోవాలి. మనకి ఇది రెడీ అవుతుంది అని ఎప్పుడు తెలుస్తుందంటే అది పట్టిన పాన్ అయితే వదిలేస్తుందండి. చూడండి, ఈ విధంగా చూడండి, ఈ కన్సిస్టెన్సీ అనమాట. కొంచెం మనమైతే చిన్నగా అది తీసుకుని పిండి ముద్ద మనం ఉండలాగా చుడితే అలా ఉండవ్వాలి. ఉండలాగా ఫామ్ అయితే అప్పుడు మనకి ఇదైతే రెడీ అయిపోయినట్లే. మనకి కాజు బర్ఫీకి అంతా రెడీ అయిపోయినట్లే. ఇంకా నెక్స్ట్ అయితే నేను స్టవ్ ఆఫ్ చేసేసి దించేసుకున్నానండి. ఇలా ఈ విధంగా అయితే ఒక ప్లేట్లో గీ అనేది రాసేసుకుని ఏదైతే పిండి ముద్ద ఇది ఉందో జీడిపప్పుది మొత్తం కూడా దాంట్లో వేసేసుకోవాలండి. ఇలా ఈ విధంగా అయితే కొంచెం సేపు గరిటెతో అనేది తిప్పుతూ ఉండాలి. కాలుతుంది కదా, కొంచెం ఆరిన తర్వాత గోరువెచ్చగా అయిన తర్వాత కొంచెం చేత్తో అనేది మనం బాగా మెదుపుకోవాలి. ఈ జీడిపప్పు ముద్దని మెదుపుకున్న తర్వాత ఇంకా ప్లేట్లో స్ప్రెడ్ చేసేసుకోవడమే. ఈ విధంగా అయితే మనం ఒక గిన్నె కానీ ఒక అడుగుని సమానంగా ఉండేది ఏదైతే అది గిన్నె తీసుకుని ఈ విధంగా అయితే స్ప్రెడ్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా అయితే స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత నేనైతే సిల్వర్ ఫాయిల్ అయితే ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను. సిల్వర్ ఫాయిల్ అయితే సో అందుకని నాకంత పర్ఫెక్ట్గా అయితే అది వేయడం అయితే అవ్వలేదు. నెక్స్ట్ టైం మేబీ బాగా రావచ్చేమో. ఇలా ఈ విధంగా అయితే సిల్వర్ ఫాయిల్ వేసేసుకుంటే ఇంకా మనకి సేమ్ స్వీట్ షాప్లో కొని తెచ్చాము అంటే నమ్మేస్తారనమాట. సో అలా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ అయితే డైమండ్ షేప్లో అయితే కట్ చేసేసుకుందాము. మనకి అలానే కదా దొరుకుతాయి స్వీట్ షాప్ స్టైల్ అంటే. ఇంకా సో డైమండ్ షేప్లో అయితే నేను కట్ చేసేసుకున్నాను. ఈ విధంగా ఒక 15 మినిట్స్లోనే ఇది ఆరిపోద్దండి. చాలా త్వరగా కూడా ఆరిపోద్ది, అంతే త్వరగా కూడా మనకి స్వీట్ చేయడం కూడా అయిపోతుంది. ఈ విధంగా అయితే అటు ఇటు కూడా తీసేసుకుని ఇలా డైమండ్ షేప్స్ అయితే కట్ చేసేసుకున్నాను. ఇంకా అయితే మనకి రెడీ అయిపోయిందండి కాజు బర్ఫీ. చాలా బాగుంది. మీరు కూడా అయితే ఒక్కసారి అయితే ట్రై చేయండి. స్వీట్ క్రేవింగ్స్ ఉన్న వాళ్ళైతే హాఫ్ అన్ అవర్లో అయితే మొత్తం ఇది ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుందండి. మనమే ఇంట్లో చక్కగా మన చేతులతో చేసుకుని తినేయచ్చు అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి బాబు. బాయ్ బాయ్.